తిరుమల తిరుపతి దేవస్థానం ప్రతిష్టను దెబ్బతీసేలా సాక్షి కథనాన్ని ప్రచురించిందని వచ్చిన ఫిర్యాదు మేరకు సోమవారం తిరుమల 2 టౌన్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాల భాగంగా తిరుమలకు వచ్చిన సీఎం చంద్రబాబు ఈ నెల 5న అధికారులతో నిర్వహించిన సమీక్షపై అసత్య కథనం ప్రచురించారని పేర్కొంటూ తిరుమల ఆలయ డిప్యూటీ ఈవో లోకనాథం ఫిర్యాదు చేశారు. దాని ఆధారంగా సాక్షి యాజమాన్యంపై బిఎన్ఎస్ సెక్షన్లు 353 సబ్సెక్షన్ 2, 356, 196 సబ్సెక్షన్ 1A కింద ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. సోమవారికి పట్టు వస్త్రాలు సమర్పించేందుకు తిరుమల వచ్చిన చంద్రబాబు ఈ నెల 5న వార్షిక బ్రహ్మోత్సవాల నిర్వహణ మీద తిరుమల తిరుపతి దేవస్థానం ఉన్నతాధికారులు పలు శాఖల అధికారులతో శ్రీ పద్మావతి అతిథి గృహంలో సమీక్ష నిర్వహించారు. దానికి నేను హాజరయ్యాను. ఈ సమీక్షపై 6న సాక్షి ప్రధాన పత్రిక 13వ పేజీలో నేను చూసుకుంటా అనే శీర్షికతో ప్రచురించిన కథనంలో అన్ని అసత్యాలే. తిరుమల లడ్డూ కోసం వినియోగించిన నెయ్యిపై మన స్టాండ్ ఏంటో మీకు తెలుసు కదా. సిబిఐ ఆధ్వర్యంలో ఏర్పాటయ్యే సిట్ బృందం విచారణకు వస్తే అంతా ఒకే మాట చెప్పాలి. ఆ మేరకు అందరికీ ట్రైనింగ్ ఇవ్వండి అని సీఎం చంద్రబాబు సమీక్షకు హాజరైన అధికారులకు చెప్పినట్టు ప్రచురించారు. సాక్షి యాజమాన్యం ఉద్దేశపూర్వకంగా అసత్యాన్ని ప్రచురించింది. దీని మీద సాక్షి దినపత్రిక యాజమాన్యం నైతికంగా దానికి సంబంధించిన వ్యక్తుల మీద చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆ ఫిర్యాదులో డిప్యూటీ ఈవో పేర్కొన్నారు. సాధారణంగా ఇట్లాంటి వాటిలో అధికారులు ఇంతవరకు ఇన్వాల్వ్ కారు. ఇవి రాజకీయ పరంగా తెలుగుదేశం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చూసుకోవాల్సినటువంటి అంశంలో ఇప్పుడు మొదటిసారి అధికారులను ఇన్వాల్వ్ చేసినటువంటి పరిస్థితి కనబడుతోంది.